అంటే ఒక్క రూపాయి లేకుండా ఆ పరిస్థితులు అట్ట కట్టొచ్చాము. 2 సంవత్సరాల పంట ఈ చేలో పంట వేసి ఎవరిని కూలోలు పెట్టకుండా మేము సొంతంగా చేసుకొని ఆ పంట డబ్బులన్నీ మా ఇంటికి కట్టిన బాకీ అంతా తీర్చుకున్నామండి. అది ఇదిగోండి పూర్తి పంట మేము చక్కగా చేసుకున్నాం. ముగ్గులు ఎడ ముగ్గులు మన ముగ్గులు తీసేసాం. గ్యాస్ పంట. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాత ఇల్లు. ఇది చూసారు కదా, ఇదంతా మా పాత ఇల్లు. సో ఇంట్లోనే మేము దాదాపు ఒక 12 అంటే ఈ ఇల్లు హౌస్ నిర్మించి 12లో అండి 2012లో ఇల్లు కట్టుకున్నాము. 2012 అంటే సో చూసారు కదా, మొత్తం అయితే ఇదే ఇల్లు. దీంట్లోనే నేను 16 సంవత్సరాల పైన ఉన్నాను. ఈ ఇల్లు కట్టుకున్న మట్టికి చాలా దెబ్బతిని చాలా బాధలో ఏమి రూపాయలు లేని పరిస్థితిలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. కానీ ఇలాంటి రోజు మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ కొంచెం సాడ్ ఫీల్ అవుతుంది, నేను మాట్లాడుతాను. సో ఫీల్ అవ్వకపోతున్నాను, ఏం కాదు, ఇంకా మంచిగా కట్టుకున్నాను. కానీ సో అదైతే ఇది ఫ్రెండ్స్, ఇదైతే మాకు రేకుల ఇల్లు మొత్తం ఇది. సో చూసారు కదా, ఇదైతే పంచ. మనం కష్టపడి కట్టుకున్నాం కదా, ఆ ఫీలింగ్ అనేది మన జీవితంలో అనేది పోదండి. ఎందుకంటే మేము ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు అంత ఇబ్బందిగా కట్టుకున్నాం, ఇది కూడా లేకుండా. సో ఓకే ఫ్రెండ్స్, సారీ కూల్ మా కూల్ ఏమనుకోకండి, నేను కొంచెం ఫీల్ అయ్యాను, మిమ్మల్ని ఇబ్బంది పట్టి తెచ్చుకోలేదు. నేను కొంచెం బయటకు వెళ్ళిపోతున్నాను, బయట పని చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు గొంతు కూడా మాకు ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడన్నా స్టడీస్ అప్పుడు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ చదువుకోవాలంటే నేను ఇలా గొంతుగా ఉండదు కాబట్టి గొంతులో కూర్చొని చదువుకునేవాడిని. ఇది వచ్చేసి వెనకాల మాకు ఒక మినీ గార్డెన్ మా ఇవన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేయాలి యాక్చువల్లీ. సో ఈరోజు అందుకే వచ్చింది, ఈరోజు మొత్తం క్లీన్ చేసేద్దామని. ఆ మట్టి గిట్టి అంతా తీసేయాలండి. సో ఇది వచ్చి మనకి ఒక మినీ గార్డెన్ టైపు. ఇద్దరికి మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది మందార మొక్క ఒకటి ఉంది. మందార మొక్క ఇదేదో ఆకంటండి, మామాకు. సో ఓకే, మనం ఇప్పుడు వంటగదికి వెళ్ళిపోదాం. మా బుల్లి వంటగది చూసారు కదా, ఇదే మా బుల్లి వంటగది. సో చూసారా, ఒకే ఒక అల్మారా. ఈ అల్మారాలో మొత్తం గ్లాసులు స్టీల్ సామాన్లు మొత్తం ఇంటింట పెట్టుకునేది. వాటిలో సరిపోలేదని ఈ స్టాండ్ చూసారు కదా, ఈ స్టాండ్లో పెట్టుకునేవాళ్ళం. స్టాండ్ కొన్ని వంటగదిలో ఇక్కడ పెట్టేవాళ్ళం ఈ ప్లేస్లో. సో ఒక అల్మారా, ఇటు ఒక స్టాండ్ ఉండేది. ఇంకా పెడితే ఇంక మనకి ఇంతవరకే వచ్చేది. ఇంకా ఈ చిన్న ప్లేస్ ఉండేది, చిన్న ప్లేస్లోనే కూరగాయలు కట్ చేసుకుంటాం, వండుకుంటాం. ఇక్కడ గ్యాస్ ఉండేది. సో ఇక్కడ గ్యాస్ పై పెట్టి వంటలు పెట్టి చేసేవాళ్ళం. ఇది కిచెన్ విండో. సో మా బుల్లి వంటగది ఎలా ఉందో చూసి చెప్పండి మీరు. సో ఇంక ఇది పంచ. సో బేసికల్గా మా అమ్మకంటే ముగ్గులు వేయడం కానీ ఇలాగ డిజైన్స్ వేయడం కానీ ఇలా పెట్టుకుంటుంటే చాలా ఇష్టం అమ్మకి. అందుకే ఇలాగ పంచలో అన్ని డిజైన్ చేశారు. ఇలా ముగ్గులు వేసుకొని ఇల్లుని బాగా బ్యూటిఫుల్గా చూస్తే లుక్ ఉండేలా ఉంచుకోవడం అంటే మా అమ్మకి చాలా ఇష్టం. అందుకే చూసారు కదా, ఇలాగ ముగ్గులో డిజైన్స్ వేస్తూ ఉండేది ప్రతి గడపకి. సో ఇది వచ్చేసి మా మెల్ల. ఇక్కడ ఏదన్నా ఇంకా సామాన్లు కానీ డస్ట్బిన్ కానీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి పంపులో నీళ్ళు ఇలాగా రమ్ములో ఫిల్ చేసుకుంటాము. సో టోటల్గా ఇదైతే మా మినీ హోమ్ లాగ్. చూస్తారు కదా, మా హోమ్ లాగ్ అయితే ఇది పాతిల్లు. సో ఈ ఇల్లు ఎప్పుడు కట్టారంటే ఈ ఇల్లు 2012లో కట్టారు. సో అప్పుడు మేము చిన్నపిల్లండి, నేను మా చెల్లి. ఆ టైంలో నాకు అసలు ఇదంతా కూడా నాకు తెలీదు. అంటే ఎలా కట్టాలి, ఏం చేయాలి అని ఇలా అనేది నాకేం తెలీదు, ఊహ అనేది. సో ఆ టైంలో కూడా మాకు అంటే మా ఫ్యామిలీ కండిషన్ కూడా అంతకేం బాగాలేదు. ఇప్పుడు దాకా మేము ఇంట్లోనే ఉన్నాము. అంటే దాదాపు
13 ఇయర్స్ ఉన్నాము ఇంట్లో మటుకి. ఈ చిన్న గదిలో, బుడ్డ గదిలో చూసారు కండి. ఇదొక అల్మార, ఇదొక అల్మార అంతే. ఇక్కడ అంత చిన్న ప్లేస్ అంతే. ఈ ప్లేస్లోనే మేము చాలా ఉన్నాం మేము. సో మీరు చూసే ఉంటారు మా వీడియోలో చాలాసార్లు. అప్పట్లో అంటే అంతమంది పాత వీడియోలు చూసేసరికి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉండేది, డబుల్ కట్ మంచం ఉండేది. సో ఇది వచ్చేసి ఒక అల్మార, ఇక్కడ వచ్చేసి ఒక బీరువా ఉండేది. చూసి ఉండదు కదా బీరువా, ఇక్కడ ఒక అల్మార. సో ఇక్కడ వచ్చేసి మనకి ఉండేది ఫ్రిడ్జ్ ఉండేది, అంటే కరెంట్ బడి కింద కాబట్టి మనకి ఫ్రిడ్జ్ ఉండేది. సో ఇక్కడ మంచం, ఇది వచ్చేసి దేవుడి గది చూసారా ఎంత పొడ్డదు. సో ఇంత బుడ్డి ప్లేస్లోనే మేము చాలా ఉన్నాము. చూసారు ఎంత ఉందో. సో చాలా అంటే చాలా స్ట్రగుల్ చేశారు. చాలా స్ట్రగుల్ పడి స్థలంగానే ఇల్లుగా నిర్మించడానికి చాలా టైం పట్టింది వాళ్ళకి. సో ఆ టైంలో కండిషన్ కూడా, మా ఫ్యామిలీ కండిషన్స్ కూడా ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ అయ్యలేదు. సో అలా లేని టైంలోనే మా అమ్మ నాన్న ఎంతో ఆ రోజుల్లో కష్టపడి ఈ ఇల్లుని కట్టారు, అదే నిర్మించారు. సో 13 ఇయర్స్ అండి, 13 ఇయర్స్ ఇల్లులో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు మరీ ఇరికైపోయింది కదా. ఇరికైందని ఇంకా అంటే అవన్నీ ఒక చోట ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్, అక్కడ బీరువా, ఇక్కడ డబుల్ కట్ మంచం, మధ్యలో స్పేస్ ఉంటుంది. ఈ కొద్ది స్పేస్లో మళ్ళీ ఎవరన్నా పడుకోవాలన్నా, లేదా ఎవరన్నా మా ఇంటికి రావాలన్నా, చుట్టాలు వచ్చినా కానీ కొంచెం ఇబ్బంది కదా. మీరు చూస్తున్నారు కదా, ఇబ్బంది అయింది కదా మనకి. సో అందుకని ఇంకా మేము ఇల్లు మారదాం అనుకొని ఇల్లు మారామండి. సో ఇది చూస్తుంటే అప్పటి ఉన్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఈ చిన్న స్పేస్లోనే అన్నీ చేసుకొని అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళం. ఇది తలుపు తీస్తే వెనకాల గొంతేనండి, గొంతు కనపడిద్ది మనకి యాక్చువల్లీ. గొంతే కనపడేది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మా మినీ హోమ్ టూర్ బ్లాగ్, అంటే మా పాత ఇల్లు బ్లాగ్ ఇది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుంటే మీరు మా ఫ్యామిలీ అయిపోయారు. నా సొంత వాళ్ళు చెప్పుకున్నట్టుగా నాకు అట్లా బాధ వచ్చేసేసి కళ్ళ నీళ్ళు తిరిగినాయి. కానీ అలా చెబుతూ బాగోలేనే నేను పక్కకు వచ్చేసానండి. ఎందుకంటే మా ఇల్లు చిన్న ఇల్లు అవ్వచ్చండి, కానీ ఆ ఇంటికే మేము చాలా ఇబ్బందులు అవస్థలు పడ్డాము. ఎందుకంటే డబ్బు రూపంగా కానీ, మనసు సాయ రూపంగా కానీ మేము చాలా అవస్థపడ్డాము. చిన్న పిల్లలు ఆ ఇల్లు కట్టుకున్నాకే నానా ఇబ్బందుల్లో పడ్డాం. కానీ అన్ని కష్టాలు ఆ ఇల్లు కట్టుకున్నాం కదండి, చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం అద్దె ఇంటి నుంచి ఉండి సొంత ఇల్లుకి ఇంటికి వెళ్తే అదొకలా బాగుంటుంది. కానీ మనం సొంత ఇంటి నుంచి అద్దెకి రావాల్సి వచ్చిందండి, అదొకటి నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే మరి తప్పని పరిస్థితి అయింది. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాలి, ఇల్లు బాగా ఇరుకైపోయింది. అందుకని అద్దెకి వచ్చాము. చూద్దాం, దేవుడు చల్లగా చూస్తే కొంచెం పెద్ద ఇల్లు కట్టుకోగలుగుతామేమో, ఇస్తాడేమో. మన ఫ్యామిలీ ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నానండి. అదండి చెప్తే అంటే ఒక్క రూపాయి లేకుండా ఆ పరిస్థితులు అట్ట కట్టొచ్చాము. 2 సంవత్సరాల పంట ఈ చేలో పంట వేసి ఎవరిని కూలోలు పెట్టకుండా మేము సొంతంగా చేసుకొని ఆ పంట డబ్బులన్నీ మా ఇంటికి కట్టిన బాకీ అంతా తీర్చుకున్నామండి. ఆ బాధ అనేది ఉంటుంది కదండి, అలా అవస్థపడ్డాము. కానీ ఇల్లు చిన్నదే, కానీ మాకు తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇంట్లో. కానీ ఇల్లు మటుకు చాలా మంచి ఇల్లు అండి, కాకపోతే ఇరుకైపోయింది. సరేనండి. సో గాయ్స్, మా అమ్మ అయితే కొంచెం ఫీల్ అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి కట్టిన ఇల్లు కాబట్టి, అంటే సొంత ఇల్లు నుంచి రావడం కదా, అంటే అది అంత ఈజీ కాదు కదా. సో దానివల్ల కొంచెం ఫీల్ అవుతుంది. ఐ హోప్. సరేనండి, ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి ఉండాలండి.